వెల్కమ్ టు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మారుమూల గ్రామం పౌలకూరు మండలం మారుమూల గ్రామం పులికల్లి వెంకటాపురం చెందిన కంబావు పెంచలయ్య కేవలం సామాన్య కుటుంబం, రజిక జాతికి చెందిన వ్యక్తి. అయితే తల్లిదండ్రులు రజిక వృత్తి చేసుకుంటూ పెంచలయ్యను MA BD చేశారు. అయితే వాళ్ళ తండ్రి చనిపోయి 32 సంవత్సరాలు అయినా కూడా వెనకడుగు వేయకుండా తల్లి ప్రోత్సాహంతో ముందడుగు వేసి MA BD చేశాడు. అదేవిధంగా ఆటల్లో కూడా మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నో ఆటల పోటీలో పాల్గొని ఈరోజు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ జట్టుకి పారా సిట్టింగ్ వాలీబాల్ గేమ్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్కి మెడల్ సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా HN9 తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. పౌలకూరు మండలం పుల్లికల్లు పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన కంబాపు పెంచలయ్య మనతో ఉన్నారు. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మేరట్లోని జరిగిన 14వ అంతర్జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో అతను పాల్గొన్నాడు. అయితే పూర్తి వివరాలు అతను అడిగి తెలుసుకుందాం. నా పేరు కంబాపు పెంచలయ్య. నేను నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికలు వెంకటాపురం గ్రామానికి చెందినవాడను. నేను పుట్టుకదల నుంచే నాకు పోలియో వలన నా 2 కాళ్ళు చచ్చిపోవడం జరిగింది. నేను MA BED పూర్తి చేశాను. గత నెలలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో జాతీయ స్థాయిలో పారా సిట్టింగ్ వాలీబాల్ ఆడడం జరిగింది. ఆ 14 సంవత్సరాల తరువాత మన ఆంధ్రప్రదేశ్ టీంకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఆ మొదటిసారి నాకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పించినటువంటి పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ బోడుపాటి శివదత్త గారికి, కెప్టెన్ సీను గారికి, అలాగే అసోసియేషన్ మెంబర్లు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ వికలాంగుడిని అయినా కూడా ఈ వికలాంగులకు సంబంధించి గేమ్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని పారాలో ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది. మండలం స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పాల్గొని ఇప్పటి వరకు మెడల్ సాధించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కోటా కింద చదువుకున్నాను కాబట్టి ఏదైనా ఉద్యోగాల అవకాశాలు వస్తాయనే ఆశతో ఆ క్రీడలను కొనసాగిస్తూ ఉన్నాను. మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? నువ్వు ఈ విధంగా ఎదగడానికి కారణం నీ గోల్ ఏమైనా ఉందా? మా నాన్నగారు నా చిన్నతనంలోనే అనగా 1994లోనే ఆయన మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మా అమ్మగారు మా కులవృత్తి చాకలోలం, మా కులవృత్తి మీదే నన్ను చదివించడం కావచ్చు, ఈ రోజు దాకా నా జీవనం సాగడం మొత్తం మా అమ్మ మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాము. ఈరోజు నేను ఈ స్థాయిలో క్రీడల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు రాణించడానికి ముఖ్య కారణం మా అమ్మగారే. ఆమె యొక్క పట్టుదల, కృషితోనే నేను ఈరోజు MA BED పూర్తి చేయడం కావచ్చు, క్రీడల్లో జాతీయ స్థాయిడానికి పోవడానికి కావచ్చు, అంతా మా అమ్మ నాకు వెన్నుదన్నుగా ఉండి నన్ను ప్రోత్సహించింది. మాకు కేవలం మా కులవృత్తి మీదే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జీవనం సాగిస్తూ ఉన్నాము. మీకు ఎవరైనా గతంలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నీకే నువ్వేనా? అంటే మా దివ్యాంగులకు పారా క్రీడలు వచ్చిన తర్వాత పారా సెక్రటరీ గారు రామస్వామి గారు ఈ విధంగా దివ్యాంగులకు కూడా క్రీడలు ఉన్నాయి, మీరందరూ ప్రోత్సహించండి అని జిల్లాలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే జిల్లాల నుంచి ఇప్పుడు వరకు కూడా మేము ఆడడం జరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టిన ఆటలు ఈరోజు జాతీయ స్థాయిలో ఆడే వరకు తీసుకొని వచ్చింది. గతంలో నెల్లూరు జిల్లా నుంచి కానీ లేకపోతే పౌలకూరు మండలం నుంచి కానీ ఎన్నైనా ఎటువంటి క్రీడలైనా పాల్గొన్నారా? మండల స్థాయిలో పార్టిసిపేట్ చేస్తున్నాను, జిల్లా స్థాయిలో పారాలో స్విమ్మింగ్లో చేస్తున్నాను, జావలింగ్ త్రో చేస్తున్నాను, డిస్క్ త్రో చేస్తున్నాను, అలాగే బ్యాడ్మింటన్లో కూడా రాష్ట్ర స్థాయిలో నేను ఆడడం జరుగుతుంది సార్. ఎవరైనా ఇటువంటి బహుమతులు ముందు ఏమైనా గెలుచుకున్నారా? ఈ క్రీడల్లో అనేక బహుమతులు నేను 2017 నుంచి ఈ క్రీడల్లో వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి 2026 వరకు అనేక మెడల్స్, అనేక బహుమతులు గెలుచుకోవడం జరిగింది సార్. నేను థ్యాంక్ యూ పెంచలయ్య గారు. అదేవిధంగా ముందు మరెన్నో ఉన్నత స్థాయికి చేరుకొని మంచి పౌలకూరు మండలానికి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొదటిసారి అయినా సరే సిట్టింగ్ వాలీబాల్కి నెల్లూరు జిల్లా టీం నుంచి నన్ను సెలెక్ట్ చేయడం, అలాగే జాతీయ స్థాయిలో కూడా నన్ను తీసుకోవడం, అక్కడ నాకు అవకాశాలు ఇవ్వడం, ఈరోజు గోల్డ్ మెడల్ నేను సాధించాను అంటే అది పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ శివదత్త సార్ గారు నా వెనకుండి మంచి సపోర్ట్ ఇచ్చి, అలాగే కెప్టెన్ గారు కావచ్చు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ నాకు మంచి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈరోజు జాతీయ స్థాయిలో ఆడినాను.
వాళ్ళకి మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.